ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దివీస్, హెటిరో, అరబిందో, ఇంకా ఇటు ఇటు చౌటుప్పల్ సైడ్ ఇటు పోతే చిన్న చితక అవన్నీ కలిపి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. మరి ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రం వద్దంటే తెలంగాణకు వచ్చిందా, లేకపోతే తెలంగాణ ముందుగా వాళ్ళని పట్టుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలాగా ఆహ్వానించిందా? అసలు బేసిక్గా ఈ ఫార్మా కంపెనీలు విదేశాల్లో ఎక్కడ పెట్టరు. దాదాపుగా అమెరికా లాంటి దేశాల్లో అసలు వాటికి అనుమతులే ఉండవు. కారణం ఏంటంటే అది మొత్తం పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మందుల కంపెనీలకి వాళ్ళు తలుపులు తెరవరు. నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అసలు పొల్యూషన్ ఈ భూములకు వదిలిపెట్టుడు, గాళ్ళకు వదిలిపెట్టుడు ఇదంతా అసలు ఉండనే ఉండదు. అందుకే అమెరికా కూడా చాలా ఔషధాలని ఆ ప్రజల కోసం వాడే ఆ మందులని దిగుమతులు చేసుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా దీని మీద పెద్దగా ఆధారపడరు. మీరు చూడండి.